సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంకేతాలు కనిపిస్తున్నాయి. జగన్ అసెంబ్లీకి రాకుంటే అనర్హత తప్పదంటూ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సంకేతాలు ఇస్తున్నారు. కానీ జగన్ మాత్రం అసెంబ్లీకి రాకుండా మొండి పట్టుదలతో ఉన్నారు. మరోవైపు ప్రజాస్వామ్యం, ప్రజా తీర్పుపై జగన్కు గౌరవం లేదని కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వరుసగా 60 రోజులు సభకు రాకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 188, 190 ప్రకారం స్పీకర్కు అనర్హత వేటు వేసే అధికారం వస్తుంది. ఇప్పటికే సభ దాదాపు 45 రోజుల పాటు జరిగింది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మధ్యలో వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు. అయితే మూకుమ్మడి రాజీనామా చేయాలనే యోచనలో మాజీ సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం. రాజీనామా చేసేందుకే పార్టీ నేతలతో అత్యవసర సమావేశం అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. రైట్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కాకపోవడంతో వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలపై అయితే మాత్రం అనర్హత వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్టికల్ 188, 190 ప్రకారం స్పీకర్కు విచక్షణ అధికారాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క అసెంబ్లీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్లకూడదు, అనర్హత వేటు వేస్తే ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు వైసీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరోపక్క ఇదే అంశాలపై మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, ఏపీ రాజకీయాలు హాట్గా మారబోతున్నాయి. మనం అంతా కూడా ఊహించినట్టుగానే స్పీకర్ అయిన పాత్రుడు తొలి రోజు నుంచి కూడా చెప్తున్నారు అసెంబ్లీకి అందరూ అటెండ్ కావాలి అని చెప్పడం జరిగింది. కానీ వైసీపీ మాత్రం కొందరు సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇటీవల కాలంలో వారం క్రితం కూడా అసెంబ్లీ సమావేశాల ముందు కూడా అయిన పాత్రుడు చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి నిబంధనలు అమలు చేస్తున్నామో ఆ నిబంధనలు అమలు చేయాలని తిరుపతిలో జరిగిన సభలో కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఒక విధంగా మొత్తం కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి లేనిపోని సాకులు చెప్పి డుమ్మా కొడుతున్నారు, రావటం లేదు, ప్రజా సమస్యలు చర్చించడం లేదని కూటమి కూడా విమర్శించే పరిస్థితి నేపథ్యంలో మరోవైపు వైసీపీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా జగన్ చెప్పేది జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, జగన్కి గౌరవం దక్కట్లేదు వస్తూ ఉంటారు. ఆ నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఇవ్వాలని నిలదీసి సరే లేదు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తామని మొండి పట్టుకుని అంతా కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జగన్ పై అర్హత వేటు అంటే ఎమ్మెల్యేలపై అందరి మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళే రాజీనామా చేస్తారా? అంటే వ్యూహాలు ఒకవైపు కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఎవరైతే రారో మొత్తం అందరి మీద కూడా అనర్హత వేటు వేయాలని మొత్తం కూడా స్పీకర్ అయితేనే డిప్యూటీ స్పీకర్ అయితే సంఖ్యాతిలించే పరిస్థితి కనిపించింది. మరి ఈ పరిస్థితుల్లో వాడితో అనర్హత వేటు వేయించుకునే బదులు మనమే రాజీనామా చేస్తే సానుభూతి వస్తుంది. అంటే ప్రజా సమస్యలు చర్చించడానికి అసెంబ్లీకి రాకుండా చేస్తున్నారు కావాలని మమ్మల్ని వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ జనంలో మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల తరపున ప్రజల కోసం ఎన్నుకోబడి మొత్తం ఇక్కడ అరకు అయితే పాడేరైతే తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్యేలు అయి ఉండి కూడా ఎటువంటి సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి ఏర్పడిందని ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో మరి వారు రాజీనామా చేస్తారా లేకపోతే వీరు అనర్హత వేటు వేస్తారా, ఏది జరుగుద్దని వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఏది జరిగినా సరే వైసీపీకి అనుకూలంగా మార్చుకునే విధంగా వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. అదేవిధంగా కూటమి కూడా తమ తప్పు లేదు వాళ్ళదే తప్పు అని నిరూపించేందుకు కూడా కూటమి ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ ఆ వైసీపీపై అనర్హత వేటు వేస్తే కనుక తప్పనిసరిగా ఎన్నికలు రావాలి. వాళ్ళు చెప్పేదంతా కూడా కూటమి ప్రభుత్వంపై ఏడాది దాటగానే మొత్తం కూడా వ్యతిరేకత వచ్చేసింది. ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్పై, చంద్రబాబుపై వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారు. మొత్తం ఆడపిల్లలపై మొత్తం అత్యాచారాలు పెరిగిపోయినాయి, హత్యలు పెరిగిపోయినాయి, దారుణం అయిపోయింది అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా మేము 11 కూడా గెలుస్తాం, 11 గెలుచుకుని నిరూపిస్తాం, రేపొద్దున మళ్ళీ తిరిగి మేము నిరూపించుకుంటామనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఒకవైపు ప్రజా సమస్యలు పరిష్కరించాలి, అసెంబ్లీలో చర్చించాలి, అసెంబ్లీలో మీకు సమయం ఇస్తాం, మాట్లాడతాం రండి అని చెప్పినప్పుడు కూడా స్పీకర్ చెప్పినప్పుడు కూడా వాళ్ళు రావటం లేదు. జగన్కి కేవలం ప్రతిపక్ష హోదా ఆ పదవి కానీ అది ఆ గౌరవం కానీ ఇస్తేనే వస్తామని చెప్తున్నారు. అంటే వీళ్ళ వాదన ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఎక్కువసేపు జగన్ మాట్లాడే అవకాశం ఉంటుంది, లేదు పక్షంలో ఎమ్మెల్యే స్థాయికి ఎంతవరకు ఇస్తారో అంతవరకు సమయం ఇస్తారో అది మాట్లాడలేమని చెప్తున్నారు. అసలు అసెంబ్లీకి వస్తేనే కదా ఎన్ని జరిగేదని వాళ్ళు చెప్పే పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ప్రతి వ్యూహాల మధ్య ఏపీ
అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యవహారం అయితే చాలా హాట్గా మారిపోతుంది. త్వరలోనే వీళ్ళపై అనర్హత వేటు పడుతుందా, లేకపోతే వాళ్ళు రాజీనామా చేస్తారు, ఏది చేసినా సరే ఏపీ రాజకీయాల్లో సంచలనం కాబోతుంది. తిరిగి వీళ్ళందరూ కూడా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తే కనుక వీళ్ళ నమ్మకం తప్పనిసరిగా మనకి ప్రజలు పట్టం కడతారు. రేపు భవిష్యత్తులో కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇది ఒక సంకేతం అవుతుంది. మళ్ళీ తిరిగి వెళ్తే కనుక రానున్న సంకేతం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బలోపేతం అయితే స్థానిక సర్పంచ్ నుంచి, జడ్పీటీసీ నుంచి, ఎంపీటీసీ నుంచి మన బలోపేతం అయితే ఎమ్మెల్యేలను అడ్డుకోవచ్చు, మనం వైసీపీని నిలబెట్టుకోవచ్చు అని వీళ్ళ వ్యూహం ఉంది. కానీ మరోవైపు ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు చేస్తున్నారు. రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం మొత్తం వీళ్ళందరూ కూడా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు. తప్పనిసరిగా 88, 90 ప్రకారం కూడా తాము 188, 190 ప్రకారం కూడా మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కూడా వీళ్ళందరూ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా గత కొంతకాలంగా అసెంబ్లీకి రాకుండా మారం చేస్తున్నటువంటి, సాకులు చెప్తున్నటువంటి వైసీపీ తిరిగి అసెంబ్లీకి వస్తా లేదని ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా వేచి చూడడం జరిగింది. కానీ వాళ్ళు ఎక్కడక్కడ మొండి పట్టు వేయట్లేదు. జగన్కు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము రాణిస్తామని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో మరి కూటమి అనర్హత వేటేస్తుందా, లేకపోతే వీరు రాజీనామా చేస్తారని మరి కొన్ని రోజుల్లో తెలియనుంది. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.